భారతదేశం కుల వ్యవస్థ చాలా బలీయమైంది. అది మనం ఎవరు సృష్టించింది కాదు, అది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నది. దాంట్లో బ్రిటిష్ వలస వచ్చినప్పటి నుంచి ఆ వ్యవస్థ ఇంకా దారుణం అయిపోయింది. అలాంటి వ్యవస్థలో వెనకబడిపోయిన వర్గాలు ఎన్నో, ముందుకెళ్ళిన వర్గాలు కొద్దిమంది, వాళ్ళలో కూడా ఆ కులాలని వాడుకొని ఎదిగిన కొంతమంది వ్యక్తులు, కుటుంబాలు, వారి సంబంధిత మిగతా కులాల్లోని వర్గాలు గుప్పిట్లో పెట్టేసుకున్నారు. ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చి, మీరు ఎప్పుడన్నా సరే రాజకీయాల కోసం మీ మీద దాడులు చేస్తారు, నేను 2006 సంగతి చెప్తున్నాను, అంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తారు, అంటే అంత సంసిద్ధతో ఉంటారు వీళ్ళందరూ. నేను అడిగాను దేనికి అని అడిగాను. దేనికి ఉండదు, అధికారం ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు, మీలాంటి వాళ్ళు అందరూ వస్తే మీరు బడుగు బలహీన వర్గాలకు మీరు దారి ఏర్పరుస్తారు, అందుకని ఇష్టం ఉండదు, మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను అన్నాను. అలాగే 2018లో చాలామంది నాకు బాగా తెలిసిన పెద్ద సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు, పెద్దలు, చాలా గౌరవ వృత్తిలు చేసేవాళ్ళు, వ్యాపారులు, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు కనిపిస్తూ, ఏమయ్యా నువ్వు మా వాడికి చేయవాయా, లాస్ట్ టైం టీడీపీ చేసావు, ఈసారి మా వాడికి చేయవాయా అనేవాళ్ళు. నేను మూడు అడిగాను, ఎలా సార్ అన్న, ఏమంటే నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరి మీద కోపం, కక్షలు ఏముంటాయి, విధానాల మీద మనకి విభేదిస్తాం తప్ప, నాకు జగన్ రెడ్డి గారితో నాకు ఏముండదు వ్యక్తిగత కక్ష. మీరు ఆలోచించండి, మీరు ఒక విధానం పెట్టుకున్నారు, మా వాళ్ళు రానివ్వట్లేదు, ఆ విధానం మీద నేను పోరాటం చేస్తాను అంతే తప్ప నాకు జగన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష ఏముంటుంది. సో నేను అడిగి, ఎలా సార్ అన్న, నాకు బాగా తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇళ్ళల్లో. సరే ఏదో నేను నవ్వే సమాధానం చెప్పాను. నా లోపల వచ్చిన ఉత్పన్నమైన ప్రశ్న ఏంటంటే, నువ్వు అవ్వు అని నేను అది ఆశించలేదు. అది నాకు అలాంటి ఆలోచన, నేనేం కోరుకున్నానంటే, బడుగు బలహీన వర్గాలు బయటికి రావాలయా అనగారు ఆ మాట అంటారేమో ఆశించాను. కాకుండా మీ అంటే వారి ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చిన మాట్లాడిన వ్యక్తి నాకు అనిపించింది, మీరు కూడా మీ స్థాయి వ్యక్తులు, డాక్టర్లు అయ్యండి, పారిశ్రామికవేత్తలు అయ్యండి, 10 మంది కష్టం మీద డబ్బులు సంపాదించి మీరు కూడా ఒక వ్యక్తికి, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మీరు సపోర్ట్ చేయమంటే అది నాకు కించిత్ బాధ కలిగించింది. మనం వాటితో తిట్టలేము. మన కులంలో ఉన్నప్పటికీ గుణహీనులు, కెపాసిటీ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనం వెనకేసుకొస్తే, మన కులంలో ఉన్నారని వెనకేసుకొస్తే అది ప్రజలకి, సమాజానికి, దేశానికి ద్రోహం జరగదు. అగ్రశూద్ర కులాల్లోని పెద్దలు కూడా ఇది ఆలోచించాలి. నేను వారికి విన్నపం చేస్తాను, నా ఫౌండేషన్ దినంగానే విన్నపం చేస్తున్నాను. ఇది ఎంత నష్టం జరుగుద్ది అని అంటానికి మీకు ఒక హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ పరశురామ్కి ప్రతీక్ష అని ఒక కవిత సంకలనం రాశారు. ఆయన దాదాపు 3 సార్లు 4 సార్లు, ఆయన చాలాసార్లు, అత్యధిక సార్లు ఆయన రాజ్యసభ సభ్యులైన. చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి, చైనా మన భారతదేశ భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు ఆ విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారు, వీటన్నిటి మీద ఆయన రాజ్యసభ సభ్యుడైంది. ఇన్సైడర్ ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితులు జరిగింది అన్నదానికి అర్థం చేసుకొని, అంటే యుద్ధం జరగబోయే ముందు ఏ పరిస్థితులు వచ్చినాయి, ఎలా నివారించి ఉండాల్సింది, ఏం తప్పులు జరిగాయి అనే దాని మీద వారిని అడుగుతూ ఒక పోయం రాస్తే, దాంట్లో ఒక భాగం ఏంటంటే, హే వీర్ బంధు దాయి హే కౌన్ ఏ విపదిక, हम दोषी किसको कहे तुम्हारे वध का, यह गहन प्रश्न कैसे रहस्य समझाए, 10-20 वधिक हो तो हम नाम गिनाए, पर कदम कदम पर यहाँ खड़ा पातक है, हर तरफ लगाए घात कड़ा घातक है जो देवता सदृश दिखता है, लेकिन कमरे में गलत हुक्म लिखता है, जिस पापी को गुण नहीं गोत्र प्यारा है, समझो उसने ही हमें यहाँ मारा है. అంటే దీని అర్థం ఏంటంటే, విగత జీవులై పడి ఉన్న సైనికుల్ని ఆ కవి అడుగుతూ ఉన్నాడు, వీరబాంధవుడా, నీ చావుకి, నీ మృతికి కారకులు ఎవరు? చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రశ్న వేసాం. ఎలా చెప్పని సమాధానం? విగత జీవుడైన ఆ సైనికుడు ఆత్మ చెప్తుంది. మమ్మల్ని వధించిన వాళ్ళు 10 మంది 20 మంది చెప్పేవాళ్ళమే. అడుగడుగున ఒక ఘాతకుడు, నలుదిక్కుల నైవంచికులు. చూడటానికి నైవంచికులు వీళ్ళు చక్కటి దేవతా వాక్కులు మాట్లాడతారు, చల్లటి మాటలు మాట్లాడతారు, సుందరంగా ఉంటారు దేవతల్లాగా. కానీ రూమ్లోకి వెళ్ళి ప్రజల్ని హాని చేసే సంతకాలు పెడతారు, అలాంటి పాలసీలు చేస్తారు. ఈ నైవంచికులకి, ఈ ఘాతకులకి కావాల్సింది గుణం కాదు, ప్రతిభ కాదు, మన గోత్రం వాడా, మన కులం వాడా అన్నది. వాళ్ళు చంపింది మమ్మల్ని. శత్రుదేశం చంపకంటే ముందు మనోళ్ళే మనల్ని చంపేశారు. ఆ కవిత నుంచి ఎందుకు వచ్చింది ఈ మాటలంటే, ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, యుద్ధాన్ని, వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు
చాలా ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల అంతకుముందే చెప్పారంట, చైనా దురాక్రమణ జరగబోతుంది, మీరు ఉంటుందంటే అది ఊహించలేని వ్యక్తులు, దాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తులు కేవలం కులం గోత్రం మావాడని పెట్టుకుంటే ఆ వచ్చిన తప్పు వల్ల ఇది జరిగింది అనేది చెప్తా ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే కులం అనేది అంత ప్రాధాన్యత వచ్చేసింది. దీనివల్ల అగ్రవర్ణాల్లోని పేదలు సఫర్ అవుతున్నారు. ఉదాహరణకి జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి? అది నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమంది కూలీలకు వెళ్తారో నాకు స్వయంగా తెలుసు. నాకు గుంటూరు జిల్లాలో ఒక సమాజం ఒక సామాజిక వర్గం నుంచి గతంలో ఒక తప్పులు చేస్తే వాళ్ళు చేసిన విధాన నిర్ణయాలకి బలైపోయిన కమ్మవారు, కమ్మ పాలకులు చేసిన తప్పుకి కమ్మ ప్రజలు సఫర్ అయితే ఎట్లాగా? వాళ్ళు తప్పులు చేశారు. అందుకే నేను పాలకుల్ని ప్రజల్ని వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఇత్యాది ఇవన్నీ చూసి ఎక్కడ ఒక సమతుల్యతతో కూడిన బహుజన విధానం రావాలి, సర్వే జనం సుఖినో భవంతు అనే ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు నేను బలంగా చెప్తుంది, ఈ మార్పు జరగాలి. ఆధిపత్య సమూహాల నుంచి, ఈ వ్యక్తుల నుంచి మిగతా కులాలు చెరవిడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ వచ్చిన కులాల్లోని పాలకులు అన్ని కులాల్లోని ప్రజల్ని సమతుల్యతో చూడాలి. అలాంటి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని నేను సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి, జై హింద్.